బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలో మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి. పలువురు క్రీడాకారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదుతో ఏలూరు చేరుకున్న ఇద్దరు సభ్యులతో కూడిన కేంద్ర బృందం ఏలూరు స్థాయిలో విచారణ జరిపించి ఆరోపణలు వాస్తవమని కూడా నిర్ధారించింది. 20 ఏళ్లుగా వినాయక్ ప్రసాద్ లైంగిక వేధింపులతో ఎంతోమంది క్రీడాకారులను ఇబ్బందులకు గురి చేసినట్లు కేంద్ర బృందం గుర్తించింది. దీంతో ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్ర బృందం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏలూరు జిల్లాలో మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి. పలువురు క్రీడాకారులు ఉన్నత అధికారులకు ఫిర్యాదులు చేయడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి బాధితుల ఫిర్యాదుతో ఏలూరు చేరుకున్న ఇద్దరు సభ్యులతో కూడిన కేంద్ర బృందం ఏలూరు స్థాయిలో విచారణ జరిపించింది. అలాగే ఆరోపణలు వాస్తవమని కూడా నిర్ధారించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఏలూరు నుంచి మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, ప్రధానంగా వినాయక్ ప్రసాద్కు సంబంధించినటువంటి కేసుల నమోదుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి, ఏం చెప్తున్నారు అసలు పోలీసులు? హరీష్, ప్రధానంగా ఏలూరుకు సంబంధించినటువంటి కేసులు ఏవైతే వినాయక్ ప్రసాద్పై లైంగిక ఆరోపణలకు సంబంధించినటువంటి కేసు నమోదయ్యో పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, తాజాగా ఏలూరులో కోచ్ శ్యామ్ సెంటర్ ఇన్ఛార్జ్ మహిళా క్రీడాకారులను అసభ్యంగా లైంగికంగా వేధిస్తున్న విషయం సంచలనంగా మారింది. తీర్చిదిద్దాల్సిన గురువే కేర్చకుడుగా మారాడంటూ ఎవరైతే తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరులోని సాయి సెంటర్లో వెయిట్ లిఫ్టింగ్ అథ్లెటిక్స్ సుమారు 45 మంది అండర్ 14, అండర్ 15, అండర్ 16తో పాటు అండర్ 17, 18 లోపు యువతులు మరో 20 మంది యువకులు శిక్షణ పొందుతున్నారు. క్రీడాకారులు సాయి సెంటర్లో వసతి పొందుతూ అల్లూరు సీతారామరాజు స్టేడియంలో శిక్షణ పొందుతూ చదువుకుంటున్నారు. యువతకు శిక్షణ ఇచ్చే సమయంలో అట్లాంటిక్ కోచ్ వినాయక్ ప్రసాద్ 59 ఏళ్ల తండ్రి లాంటి వాడు కొంతమంది యువతులపై లైంగికంగా వేధిస్తున్నారనే ఆరోపణలు అయితే పూర్తి స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం ఉన్నతాధికారులకు బాధ్యతలు ఫిర్యాదు చేయడంతో 2 రోజులుగా వీరిద్దరిని అంటే బెంగళూరు నుంచి వచ్చిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టినట్టు విశ్లేషంగా తెలుస్తుంది. ఎవరైతే లైంగికంగా వేధింపులు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కోచ్ వినాయక్ ప్రసాద్ గతంలో కూడా విజయవాడ సాయి సెంటర్లో పనిచేస్తూ ఓ గిరిజన యువతిని లైంగికంగా వేధించి ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యాడనే తెలుస్తుంది. అదేవిధంగా ఏలూరులో శిక్షణ పొందుతున్న మరో యువతికి వేధింపులు ఎక్కువ కావడంతో ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలపడంతో తండ్రి ఆమెను శిక్షణ మధ్యలోనే తీసుకువెళ్లి సంఘటన బయటకు వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఎప్పటికైనా కోచ్ ఆగడాలకు చెక్కు పడుతుందో లేదో అని వేచి చూడాల్సి ఉందని తల్లిదండ్రులు అయితే అనుకుంటున్నారు. బెంగళూరు నుంచి వచ్చిన అధికారులు బృందం ప్రాథమిక దర్యాప్తుల్లో ఆరోపణలు నిజమేనని నిర్ధారించుకొని ఈ నేపథ్యంలో ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. బృందం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికైతే క్రైమ్ నెంబర్ 137/25 సెక్షన్ పోక్సో 2.8 కింద కేసు అయితే నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.